అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రమేష్. అనంతపురం జిల్లాలో రైలు పట్టాల పక్కన అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన జీఆర్పీసీఏ సతీష్ కుమార్ ఘటన ఏపీ వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ప్రత్యేకించి తిరుమల పరకామణి చోరీ కేసులో సిఐ సతీష్ కుమార్ ఫిర్యాదుదారుడు కావడం, ఆయన మృతి చెందిన తీరు అనుమానాస్పదం కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఘటన ఆసక్తి రేపుతోంది. అనంతపురం జిల్లా తాడిపత్రి మండలంలోని కోమలి గ్రామ సమీపంలో రైల్వే ట్రాక్ వద్ద శుక్రవారం ఉదయం సతీష్ కుమార్ మృతదేహం కనిపించింది. పరకామణి కేసులో విచారణ నిమిత్తం తిరుపతికి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో ఈ వ్యవహారంపై కాస్త రాజకీయ రంగు కూడా పులుముకుంటోంది. పరకామణి కేసులో సిఐ సతీష్ కుమార్ మొదట్లో ఫిర్యాదుదారుడు కావడం, ఈ కేసుకు సంబంధించి లోక్ అదాలత్లో రాజీ కావడం కూడా జరిగిపోయింది. అయితే దాదాపు 100 కోట్ల పరకామణి స్కామ్ కేసులో సతీష్ కుమార్ కీలక వ్యక్తి. ఈ స్కామ్ కొలిక్కి రావాలంటే సతీష్ కుమార్ వెల్లడించే వివరాలే కీలకంగా మారనున్నాయి. ఈ నేపథ్యంలో సతీష్ కుమార్ అనుమానాస్పద మృతి చర్చనీయాంశంగా మారింది. సిఐ సతీష్ కుమార్ది హత్య లేక ఆత్మహత్య అనే కోణంలో పోలీసులు విచారణ సాగిస్తున్నారు. గుంతకల్లు నుంచి తిరుపతికి బయలుదేరడానికి రాయలసీమ ఎక్స్ప్రెస్ రైల్లో A1 బోగీలో 29వ బెర్తుని సతీష్ కుమార్ రిజర్వ్ చేసుకున్నారు. జూటూరు కోమలి మధ్య గురువారం అర్ధరాత్రి దాటిన తరువాత రైలు నుంచి కింద పడిపోయినట్లు భావిస్తున్నారు. సతీష్ కుమార్ ప్రమాదవశాత్తు కింద పడ్డారా, లేక హత్య గావించబడ్డారా, లేక ఆత్మహత్యకు పాల్పడ్డారా అనే చర్చ సాగుతోంది. రైలు నుంచి కింద పడితే శరీరం మొత్తం గాయాలయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఆయన శరీరంపై ఎటువంటి గాయాలు లేకపోగా తల మాత్రం ముక్కలైంది. ఇది హత్యే అయి ఉంటుందని వైద్యులు కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మృతదేహానికి సిటీ స్కాన్ చేసిన అనంతరం వైద్యులు ఈ అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉండగా సతీష్ కుమార్ బంధువర్గాలు కూడా ఇది ముమ్మాటికి హత్యే అని ఆరోపిస్తున్నారు. పరకామణి స్కామ్కి సంబంధించిన కేసును రాజీ చేసుకోవాలని సతీష్ పై తీవ్ర ఒత్తిళ్లు కూడా వచ్చినట్లు సన్నిహితులు చెబుతున్నారు. టీటీడీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగంలో సిఐ స్థాయి అధికారి తనకు తానుగా నిర్ణయం తీసుకుని కోర్టులో రాజీ అయ్యే అవకాశాలు చాలా తక్కువనే చెప్పవచ్చు. పరకామణి స్కామ్కి సంబంధించి పై అధికారుల ప్రమేయం లేకుండా సిఐ స్థాయి అధికారి తనకు తానుగా లోక్ అదాలత్లో కేసు రాజీ కావడం అనే విషయం చిన్నది కాదు. కీలక వ్యక్తులు ఒత్తిళ్ల నేపథ్యంలోనే సతీష్ కుమార్ ఆ కేసుకు సంబంధించి లోక్ అదాలత్లో రాజీ అయ్యారనే అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సిట్టు విచారణకు ఒకసారి హాజరైన సతీష్ కుమార్ రెండవసారి హాజరు కావడానికి వెళ్తున్న నేపథ్యంలో ఆయన మృతి చెందడం అనేక అనుమానాలకు దారితీస్తోంది. రైలు నుంచి ప్రమాదవశాత్తు పడి మృతి చెందే అవకాశాలు తక్కువే. ఒత్తిళ్ల నేపథ్యంలో ఆత్మహత్యకు పాల్పడి ఉంటారా అనే అనుమానాలు ఉన్నా రైలు నుంచి కింద పడినప్పుడు శరీర భాగాలు కూడా గాయాలు అయ్యే అవకాశం ఉంటుంది. కానీ కేవలం తల మాత్రమే ముక్కలైనట్లు పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు చెబుతున్నారు. ఇదే నేపథ్యంలో పరకామణి కేసులో ప్రమేయం ఉన్న వ్యక్తులు తాము బయటపడేందుకు సతీష్ని హత్య చేయించి ఉండవచ్చన్న వాదన కూడా బలంగా వినిపిస్తోంది. కాగా సతీష్ కుటుంబీకులు మాత్రం మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ పోలీసులకు లిఖిత పూర్వక ఫిర్యాదు కూడా చేశారు. మొత్తంగా సతీష్ కుమార్ అనుమానాస్పద మృతి అనేక అనుమానాలతో నిండి ఉందనే చెప్పాలి. పిడిగాడు కాదు, అతని నిజాయితీ గత రికార్డులు చేసి తెలిసింది కూడా. ఇది ఉద్దేశపూర్వకంగా రేపొద్దున ఇతని వల్ల మిగతా ఆఫీసర్ పేర్లు బయటకు వస్తాయనే ఉద్దేశంతోనే ఇది ఖచ్చితంగా పక్కా ప్లాన్ తో మర్డర్ జరిగింది. ఇంతకు మునిపే లైఫ్ థ్రెట్ ఉంటుందని ఒక మాట చెప్పేవాడు. అది ఎవరి నుంచి ఎవరిని చెప్పేది కానీ థ్రెట్ ఉంటుందిరా, పెద్ద స్కామ్ కదా అని చెప్తున్నాడు. ఇటువంటి పై ఆఫీసర్ నుంచి 6-5 వ్యక్తి ఉంది. సూసైడ్ అయితే చేసిన వ్యక్తి కాదు, అయితే 100% రామాంజనేయులు ఫ్రెండ్. అంటే పరకామణి కేసును వెలుగులోకి తీసుకొచ్చినాడని చంపుతామనే ఆ బెదిరింపు అదేనా? ఎంక్వైరీ ఉంది పరకామణి గురించి, మొత్తం పరకామణి గురించి ఎంక్వైరీ పోతున్నాను, పోయొచ్చాను, నా వర్షం చెప్పొచ్చాను. నేను ఎటువంటి చిన్న తప్పు చేయలేదు, నీకు ధైర్యంగా ఉన్నాను. వెంకటేశ్వర స్వామి మీద నేను నమ్మకంతో అన్ని పనిచేసినాను. నాకు అన్యాయం చేయడు కాబట్టి నాకు ఫేవర్గానే ఉంటాను. నేను జరిగింది చెప్తాను. ఆ తర్వాత పై ఆఫీసర్లు ఏం చెప్పారు, ఏం జరిగిందో నాకైతే తెలియదు. నిజం వాస్తవంగా తెలియదు కాబట్టి నాకు తెలిసింది చెప్తాను. కానీ నేను పై అధికారులు ఒత్తిడి అయితే పూర్తిగా ఉందని చెప్పాడు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.